ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. టేస్ట్ బాగుంది కదా చెల్లి. వేస్ట్ ఫెలో, దీన్ని నీ మొహాన్ని కుట్టాలనిపిస్తోంది, అంత చండలంగా ఉంది. రే రాజు, భయ్యా పద్దుకి చండాలమైన జ్యూస్ ఇచ్చినందుకు ఈ పని మనిషి మ్యాగీకి ఈరోజు డిన్నర్ కట్రా. ఓకే ఓకే. అల్లుడు బాబు, అత్త, నీ బాధ ఏంటి? నీ కోసం కాఫీ చిక్కగా చక్కగా పెట్టుకొచ్చుండాను బాబు, తీసుకో. నమ్మొచ్చా? ఆ తాగొచ్చు కూడా. ఓకే. అయ్యో బావా, భయ్యా 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 ఏమైంది భయ్యా? చూడండి బావా. రాజు, ఆ? ఏదో కలిపినట్టుందిరా. ఆ? అయ్యయ్యో, లేదు. నేనేవి కలపలేదు. ఆహా, ఇటు చూడు, ఇందులో పాలు, చక్కెర, ప్రేమ, ఆప్యాయత, అభిమానం తప్ప ఇంకేవి కలపలేదు. అంతేనా? నమ్మొచ్చా? నమ్మచ్చు, నిజంగా? ఒట్టు. ఓకే. రాజు, ఆ, ఈవిడికి డిన్నర్ తో పాటు ఆ. పొద్దున టిఫిన్ కూడా. కట్ చేస్తాను భయ్యా, కట్ చేస్తాను భయ్యా. రండి భయ్యా. అయితే నేను దగ్గరుండి వీళ్ళు తినకుండా మీరు తినడానికి ఏమైనా చేంజ్ తీసుకురానా? వద్దులే రాజన్నయ్య, వీళ్ళిచ్చిన జ్యూస్ కాఫీలకి మా నోళ్ళు చెడిపోయా. అలా టౌన్ కి వెళ్ళి స్టార్ హోటల్లో తినేసి వచ్చేటప్పుడు నీకు పార్సల్ తెస్తాను. అబ్బా, స్టార్ హోటల్ నా తల్లి. అబ్బబ్బబ్బబ్బబ్బా అబ్బా. ఏమంటావు బావా? ఏయ్, నువ్వేదన్నా నేను కాదంటానా పద్దు? పద పద పద. ఆ, రే మీరు రాజు, వెళ్ళండి భయ్యా. నువ్వు గానీరా. ఆ, వెళ్ళండి. అబ్బా, చూడముచ్చటైన జంట. ఆ. ఛీ! రే భద్రం, రే భద్రం, రే భద్రం. అరే ఏందీడు? ఆ నవ్వేంటి? అంటే పని మనుషులా మీరు పడే బాధలు చూసి పని మనుషులా? అబ్బా, అబ్బబ్బా. రే, మేం పని మనుషులేంద్రా? ఆ? అంటే అత్తయ్య, పద్దుకి వెంకికి పెళ్ళైపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటని చిన్న రీల్ వేసుకున్నా అత్తయ్య. అటు చూడండి ఒకసారి. యాదవా. అందుకని మమ్మల్ని, పైగా అఖిలమ్మని, మ్యాగీ పాపని అంత దీనంగా ఊహించుకుంటావా? బావగారు, ఆ, ఈయన్ని కొడితే ఏమొస్తాది? ఇప్పుడైనా వెంకిగాన్ని ఎట్టా కొట్టాలనో, ఈ సంగీతిని ఎట్టా ఆపాలనో ఆలోచించండి. లేదంటే వీడు నవ్వుతున్నట్టే మన బతుకులు నవ్వుల పాలవుతాయి. అంత మాట అనక అఖిలమ్మ. నేనుండగా అంతదాకా రాణిస్తానా? చూస్తూ ఉండు. ఈ సంగీత్ని సర్వనాశనం చేసి ఆ వెంకీ ఫ్యామిలీని ఏడుపు మొహంతో తిరిగి ఇక్కడి నుంచి పంపించకపోతే నా పేరు గరుడాచలం కాదు. మావయ్య, ఆ. ఎంత గట్టిగా పూజ చేస్తున్నావు, ఏం పాచికి వేస్తున్నావేంటి? చెప్పాను, చేసి చూపిస్తాను.
పదమ్మా. ఏంది బావగారు ఆ వెంకిగాడు ఫోటోతో సహా దిగిపోయాడు. అవునఖిలమ్మ, ఏదో గృహప్రవేశానికి వచ్చినట్టు. మావ్యా అంటే ఈ ఆస్తి ఇల్లు మొత్తం వాడివని తెలిసిపోయినట్టున్నాయి. ఎందుకు మావయ్య కొడుతున్నావు? చూడు రే, నువ్వు ఆ వెంకీగడి విషయాల్లో అశుభం పలకాలి గాని మన విషయంలో పలికితే ఇలాగే చెంపలు పగులుతాయి. పదమ్మా. రాజు, ఒక్క నిమిషం భయ్యా. మీ అన్నయ్య ఫోటో ఓకే గాని పక్కన వాడు అమ్మున్న ఫోటో పట్టుకొచ్చాడు. మీ అన్నయ్య ఫోటో ఓకే గాని పక్కన వాడు అమ్మున్న ఫోటో పట్టుకొచ్చాడు. పట్టుకోమ్మా. అఖిలమ్మ, మన ఇంటి గోడకి మేకు కొట్టి మరీ తగిలించేశాడు.